పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అటు పాలన ఇటు షూటింగ్, పవన్ 2 పడవల ప్రయాణం. పవర్ఫుల్ బ్యాలెన్స్తో పవన్ మేకప్ వేసుకుంటున్న డిప్యూటీ సీఎం. అటు అభిమానులకు ఇటు సినీ పరిశ్రమకు పండగే. పవన్ 2 పడవల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పైన కాకుండా మరోవైపు ఏపీ రాజకీయాల్లో కూడా పవర్ చూపించాలన్న నిర్ణయానికి వచ్చారా? ఆయన సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది రాజకీయాల్లోనూ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే నిలిచిపోయిన తన సినీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాలకు దూరం అవుతారని భావించిన అభిమానులకు, రాజకీయ వర్గాలకు పవన్ తాజా నిర్ణయంతో స్పష్టత వచ్చింది. అటు పరిపాలనలో చురుగ్గా ఉంటూనే ఇటు కెమెరా ముందుకొచ్చేందుకు ఆయన షెడ్యూల్ సిద్ధం చేసుకుంటడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా జనహితం, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల సమీక్షలో నిమగ్నమయ్యారు. పరిపాలనలకు విఘాతం కలగకుండా వారంలో కొన్ని రోజులు లేదా నెలల నిర్ణీత సమయాన్ని షూటింగ్లకు కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి అటు సినీ పరిశ్రమకు సమన్యాయం చేసినట్లవుతుందని ఆయన భావిస్తున్నారు. గతంలో రాజకీయ నాయకులు సినిమాలో నటిస్తే విమర్శలు వచ్చేవి. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని ఒక వృత్తిగా, బాధ్యతగా చూస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం తన వ్యక్తిగత అవసరాలకు, పార్టీ నిర్వహణకు కీలకమని ఆయన గతంలో స్పష్టం చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సినిమాల్లో నటించడం ద్వారా ఒక ప్రజాప్రతినిధి తన వృత్తిని వదులుకోవాల్సిన అవసరం లేదనే కొత్త సాంప్రదాయానికి ఆయన నాంది పలుకుతున్నారు. అయితే షూటింగ్ సమయంలో కూడా అందుబాటులో ఉంటూ ఫైళ్లను క్లియర్ చేయడం, అధికారులతో టచ్లో ఉండడం వంటి జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త టాలీవుడ్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ లేదా జనవరి నాటికి కీలక ప్రాజెక్టులను పూర్తి చేసేలా పవన్ డేట్స్ సర్దు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కేవలం పవన్ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. పవన్ సినిమాలో నటించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పాలనలో ఎక్కడా రాజీ పడకుండా అదనపు సమయాన్ని మాత్రమే సినిమాలకు కేటాయిస్తానని ఆయన తన క్యాడర్కు భరోసా ఇచ్చారు. ఇప్పటికే కీలక శాఖల బాధ్యతలో తనదైన ముద్ర వేస్తున్న పవన్ అటు షూటింగ్ స్పాట్లోనూ అదే వేగాన్ని చూపిస్తున్నారని ఆశిస్తున్నారు. మొత్తానికి అటు వెండితెరపై పవర్ స్టార్గా, ఇటు సచివాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.